ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అంశంపై కమిటీ చైర్మన్ మల్లు రవి చర్చించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలు కమిటీ ముందుకు తీసుకొచ్చారు. అయితే కమిటీ ముందుకు రావాలంటేనే అవమానకరంగా ఉందని, తిట్లు తిన్నది మేమే, మళ్ళీ మమ్మల్ని క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళడం ఏంటంటూ ఇది దేనికి సంకేతమని కమిటీని వరంగల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశ్నించారని సమాచారం. ఇచ్చిన ఫిర్యాదు మీదే వివరాలు అడిగేందుకే పిలిచినట్టుగా మల్లు రవి చెప్పినట్టుగా అంటున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు గాంధీ భవన్ నుంచి ఫీల్డ్ మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, అసలు ఏం జరుగుతోంది వరంగల్లో? గత కొన్ని రోజులుగా వరంగల్ ఇష్యూ చాలా హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏం చెప్తున్నారు, మల్లు రవి ఏం చెప్పారు? తెలిసిందే, గత నెల రోజుల నుంచి కూడా ఏదైతే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ విభేదాలు ఏదైతే తారస్థాయికి చేరాయి, అందులో ఏదైతే కొండా దంపతులు వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతల మధ్య ఈ వివాదం కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వారు చేసినటువంటి ఫిర్యాదులు ఇప్పటికే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్కి, పిసిసి అధ్యక్షుడికి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి అందరికీ కూడా అందాయి. ఇటు రెండు వర్గాల తరపు నుంచి కూడా వివరణలు అందాయి, అలాగే ఫిర్యాదులు కూడా అందాయి. ఇప్పటికే కమిటీ దీనిపై ఒక 2-3 సార్లు కూడా చర్చించింది. అయితే ఈ రోజు మరొకసారి కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈరోజు గాంధీ భవన్లో మరొకసారి క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇందులో నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, అలాగే వీరితో పాటు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ రియాజుద్దీన్, అలాగే ఎమ్మెల్సీ బసవరాజ్ సారే, వీరందరూ కూడా ఈ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. హాజరైన వెంటనే వారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందు వారి అసంతృప్తిని కూడా వెలగక్కారు. ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి తిట్లు తిన్నది మేము వరంగల్లో, మళ్ళీ క్రమశిక్షణ కమిటీ మమ్మల్ని పిలుస్తుంది, అసలు దీనికి సంకేతాలు ఏంటి అని చెప్పి కూడా వారు ఏదైతే ప్రశ్నించారో, సో క్రమశిక్షణ కమిటీ ముందుకి రావాలంటేనే మాకు అవమానకరంగా ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యేలు ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందు వారి అభిప్రాయం కూడా వెళ్ళబుచ్చారు. సో దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ కూడా మేము పిలిచింది మీరు ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు మరింత సేకరించడానికి మిమ్మల్ని పిలిచాం తప్ప వేరే కాదని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితుల్లో కూడా ఏదైతే ఎమ్మెల్యేలు మాత్రం తమ అసంతృప్తిని అసహనాన్ని మాత్రం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా కొండా మురళికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే, లేదంటే వరంగల్ జిల్లాలో పార్టీకి ఒక తీవ్రమైన డ్యామేజ్ ఉంటుంది. మరి కొండా దంపతులు ముఖ్యమా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇతర నేతలు ముఖ్యమా అంటూ కూడా వారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందు జరిగిన కమిటీ సమావేశం అనంతరం మరొకసారి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవితో చిట్చాట్ చేశారు. చిట్చాట్లో కూడా మల్లు రవి కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నేను వృత్తిపరంగా ఒక డాక్టర్ని, ఏ రోగానికి ఏ మంది ఇవ్వాలో అదే మంది ఇస్తాను. సో మందు ఏంటో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ నడుస్తుంది, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఆ రోగం ఏంటి అని తెలుసుకున్న తర్వాతే మంది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రోగం ఏంటో తెలుసుకోకుండా మనం మంది ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అది ఒక్కొక్కసారి ప్రాణాపాయానికి దారితీస్తుంది. సో అలాంటివి కాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఖచ్చితంగా కమిటీ మరొక 2-3 సార్లు కూడా కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. కూర్చున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖార్గే క్రమశిక్షణ కమిటీకి సంబంధించి చాలా సీరియస్గా ఉండాలి, క్రమశిక్షణ తప్పిన దానిపై ఒక యాక్షన్ తీసుకోవాలి. సో పూర్తి స్థాయిలో దానిపైన స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటు మనం చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు ఉన్నటువంటి బలం చాలా ఎక్కువనే. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు పరకాల్లో 3 సార్లు పోటీ చేశారు. అలాగే వరంగల్ ఈస్ట్ వెస్ట్ నుంచి ఉన్నారు. దీంతో పాటు భూపాలపల్లిలో పట్టు ఉంది. గతంలో కూడా మహబూబాద్ ఏదైతే రిజర్వ్ లేని సమయంలో కూడా వాళ్ళు అక్కడ పోటీ చేసినటువంటి అనుభవం వారికి ఉంది. సో ఇలా చూసుకుంటే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వారికి పూర్తి స్థాయిలో పట్టుంది. చాలా కీలక నేతలు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు. అలాగే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా కీలకంగా ఉన్నారు. ఎందుకంటే వరంగల్ జిల్లాలో రానటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవాలంటే ఇద్దరి మధ్యలో సమన్వయం ఉండాల్సిన అవసరం చాలా ఎంతో ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో సమన్వయం చేసేందుకే కమిటీ ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ తరుణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కానీ ఆ ప్రభావం ఖచ్చితంగా వరంగల్ జిల్లా మొత్తం కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కమిటీ కూడా ఆచితూచి అడుగులేస్తుంది. ఇప్పటికే కొండా మురళిని, మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి కొండా మురళిని గాంధీ భవన్ పిలిపించి తన వివరణ తీసుకున్నారు. వివరణ తీసుకోవడంతో పాటు కూడా ఏదైతే తాను చేసినటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయో వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఇచ్చి తనకు ఒక వివరణ ఇవ్వాలని కూడా కోరారు. సో ఈ వివరణలో కొండా మురళి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తనను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తన మంత్రి పదవి ఏదైతే కొండా సురేఖకు సంబంధించిన మంత్రి పదవి పోతుంది, బర్తరాఫ్ అవుతుందని చెప్పుకుంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పాటు తన నియోజకవర్గంలో తారికి తెలియకుండానే పోస్టింగ్స్ కూడా వేయించుకుంటున్నారని చెప్పేటువంటి ఒక అంశాన్ని కూడా ఏదైతే తన వివరణలో ఇవ్వడం కూడా జరిగింది. దీంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, అక్కడ నేను ఎన్నికల కంటే ముందు వారు వచ్చి తనను అడిగినటువంటి సేవకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఇక్కడ గెలవాలంటే మీ అవసరం ఉందని చెప్పి వారు అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా తను గుర్తు చేసుకుంటూ కొండా మురళి తన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మరొకసారి కూడా వరంగల్ జిల్లా
పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందు ఏదైతే వారు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్సే పూర్తి స్థాయి ఎవిడెన్స్. సో వారు మాట్లాడినటువంటి ఎవిడెన్స్కి సో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఏదో కమిటీకి వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై చర్చించడం కూడా తెలుస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి, దాంతోపాటు కూడా అక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీ ఎన్నికలు రానున్నాయి. సో ఈ అన్ని ఎన్నికల్లో కూడా పార్టీ బలోపేతంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇరు వర్గాల మధ్య సమన్వయం చేయాల్సిన అవసరమే ఎక్కువగా ఉంది. సో ఎవరిపైన చర్యలు ఇప్పుడే తీసుకుంటారని చెప్పి కూడా పార్టీ వర్గాల్లో అయితే ఎవరు కూడా భావించడం లేదు. ఎందుకంటే కొండా మురళి కొండా దంపతులు ఉన్నటువంటి బలం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. దీంతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా అవసరమే కాబట్టి వారి స్థానాల్లో వాళ్ళు గెలిపించుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానాలు అన్నీ గెలుచుకోవాలంటే వారి బలం కూడా ఖచ్చితంగా అవసరం కాబట్టి ప్రస్తుతానికి కమిటీ అయితే మరొక 2-3 సార్లు వారిని పిలిపించి వారితో చర్చించి అక్కడ పూర్తిస్థాయిలో వివరణ తీసుకొని అసలు ఎవరు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎందుకు మంత్రి పదవి పోతుంది బర్తరఫ్ అవుతుందని చెప్పి ఎందుకు మీరు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది, ఎందుకు వారి నియోజకవర్గంలో వారికి తెలియకుండానే పోస్టింగ్స్ ఇప్పించాల్సిన అవసరం వచ్చింది అనే అంశంపై ఆరా తీస్తూనే ఎందుకు కొండామురళి ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు ఇలాంటి వ్యాఖ్యలు, ఎవరెవరిపై అసలు ఎవరెవరు ఏం చేశారని పూర్తిస్థాయి వివరణ తీసుకొని అక్కడ ఉన్నటువంటి కూర్చోబెట్టి ఒకసారి సమన్వయం చేయాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో క్రమశిక్షణ కమిటీ అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇంకో 2-3 సార్లు భేటీ ఉంటుంది. వారితో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాల అనంతరమే దీనిపై ఒక చర్యలు తీసుకుంటాం తప్ప, ఎందుకంటే ఎవరికి ఎలాంటి వ్యాధి ఉంది సో ఆ వ్యాధికి సంబంధించిన మందు మాత్రమే వేయాలి. అలా కాకుండా మనం వికటించేటువంటి మందు వేస్తే ప్రమాదంగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోగానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాతనే దానిపై ఒక నిర్ణయం తీసుకొని మందులు వేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి చర్యలే క్రమశిక్షణ కమిటీ కూడా ముందు కూడా ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనటువంటి వారు ఎవరు కూడా బయట మాట్లాడకూడదని చెప్పినట్టు కూడా ఏదైతే మల్లురవి చెప్పారు, అలాగే తాను కూడా క్రమశిక్షణ కమిటీలో జరిగినటువంటి అంశాలు ఏవి కూడా బయట మాట్లాడడం కేవలం తాము ఏం చేయబోతున్నాం, తాను ఎలా వివరించబోతున్నాం అని చెప్పడానికి మాత్రమే ఈ చిట్ చాట్ చేశామని కూడా చెప్తున్నారు. సో కొండా మురళికి సంబంధించి కొండా దంపతులకు సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది. ఎవరిపై ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. సతీష్ అంటే డెఫినెట్గా వేస్తుంది. మీరు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో ఒక నివురుగప్పని నిప్పులా ఉంది, ఇప్పుడు బయటపడింది. ఇది కేవలం నాయకులకే కాకుండా క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కూడా పాకినట్టుగా తెలుస్తోంది. అక్కడ పూర్తిగా అంటే కొండా వర్సెస్ కాంగ్రెస్ నాయకులుగా మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఎలా సమన్వయం చేస్తుందనుకోవాలంటే ఇద్దరిని ఒకేసారి పిలిచి ఏమన్నా ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టే అవకాశం ఉందనుకోవాలి. ఆల్మోస్ట్ సీనియర్స్ అందరూ కాంగ్రెస్లో ఎవరైతే హై పొజిషన్లో ఉంటారో అందరూ కూడా పిలిపించి మాట్లాడిన సందర్భాలు చూస్తాం. కానీ ఇప్పటికీ అది ఒక కామలాగే ఉంటుంది, కానీ పులి స్టాప్ అనేది ఎక్కడ మనకు కనిపించడం లేదు. సో అంటే ఇక స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలో ఉన్నాయంటారు, మీరు చెప్పినట్టుగా వరంగల్ మున్సిపల్కి సంబంధించి ఉన్నాయంటున్నారు. సో ఎన్ని ఎన్నికలు ఉన్నప్పుడు ఇప్పుడు అసలు ఏ విధంగా సమన్వయం పరిచే అవకాశం అనుకోవచ్చు. కార్యకర్తల స్థాయి నుంచి కూడా ఇది ఆ కొలాప్స్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ కలిపే విధంగా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనుకోవచ్చు.